ఓం శాంతి 12-10-2023 మధురమైన పిల్లలు, శ్రీమతంపై నడిచినట్లయితే మీ ఖజానాలన్నీ నిండుగా అవుతాయి. మీ భాగ్యం ఉన్నతంగా తయారవుతుంది. ప్రశ్న: ఈ కలియుగంలో ఏవి దివాలా అయ్యాయి? దివాలా తీయడంతో దీని పరిస్థితి ఏమైంది? జవాబు: కలియుగంలో పవిత్రత, సుఖం మరియు శాంతి దివాలా తీశాయి. అందుకే భారత్ సుఖధామం నుండి దుఃఖధామంగా, వజ్రం నుండి గవ్వ సమానంగా అయింది. ఈ ఆటంతా భారత్ గురించే ఉంది. ఆట యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇప్పుడు తండ్రి మీకు వినిపిస్తున్నారు. అదృష్టవంతులైన, సౌభాగ్యశాలురైన పిల్లలే ఈ జ్ఞానాన్ని మంచి రీతిలో అర్థం చేసుకోగలుగుతారు. పాట: భోళానాథుని కన్నా అతీతమైనవారు. ఓం శాంతి. భగవాన్ వాచ: ఏ భగవంతుడు? భోళానాథుడైన శివ భగవాన్ వాచ. తండ్రి కూడా అర్థం చేయిస్తారు. టీచర్ పని కూడా అర్థం చేయించడమే. సద్గురు పని కూడా అర్థం చేయించడమే. శివ్ బాబానే సత్యమైన బాబా భోళానాథుడు అని అంటారు. శంకరుణ్ణి భోళాని అనరు. అతని గురించైతే కన్ను తెరిచి సృష్టినంతటినీ భస్మం చేశారు అని అంటారు. భోళా బండారి అని శివుణ్ణే అంటారు. అనగా ఖజానాలు నిండుగా చేసేవారు. ఏ ఖజానా? ధన సంపదలు, సుఖశాంతుల ఖజానా. పవిత్రత, సుఖం, శాంతి యొక్క ఖజానాలను నిండుగా చేసేందుకే తండ్రి వచ్చారు. కలియుగంలో పవిత్రత, సుఖం, శాంతి దివాలా తీశాయి. ఎందుకంటే రావణుడు శాపమిచ్చాడు. అందరూ శోకవాటికలో ఏడుస్తూ రోధిస్తూ ఉంటారు. భోళానాథుడైన శివుడు కూర్చుని సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. అనగా పిల్లలైన మిమ్మల్ని త్రికాలదర్శిగా తయారు చేస్తారు. డ్రామా గురించైతే ఇంకెవరికీ తెలీదు. మాయ పూర్తిగా వివేకహీనులుగా చేసేసింది. ఈ గెలుపోటములు, సుఖదుఖాల నాటకమంతా భారత్దే. భారత్ వజ్ర సమానంగా సంపన్నంగా ఉండేది. ఇప్పుడు గవ్వవలే నిరుపేదగా ఉంది. భారత్ సుఖధామంగా ఉండేది. ఇప్పుడు దుఃఖధామంగా ఉంది. భారత్ స్వర్గంగా ఉండేది. ఇప్పుడు నరకంగా ఉంది. నరకం నుండి మళ్లీ స్వర్గంగా ఎలా అవుతుంది? దాని ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని జ్ఞానసాగరుడు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఇది కూడా బుద్ధిలో నిశ్చయం ఉండాలి. ఎవరి భాగ్యమైతే తెరుచుకోనున్నదో, ఎవరైతే సౌభాగ్యశాలురుగా అవ్వనున్నారో వారికి నిశ్చయం ఉంటుంది. దుర్భాగ్యశాలురుగా అయితే అందరూ ఉన్నారు. దుర్భాగ్యశాలురు అనగా భాగ్యం పాడైపోయి ఉండటము. భ్రష్టాచారులుగా ఉన్నారు. తండ్రి వచ్చి శ్రేష్టాచారులుగా తయారు చేస్తారు. కాని ఆ తండ్రి గురించి కూడా ఎవరో కష్టం మీద అర్థం చేసుకోగలరు. ఎందుకంటే వారికి దేహం లేదు. సుప్రీం ఆత్మ, పరమాత్మ మాట్లాడతారు. పావనాత్మలు ఉండడమే సత్యుగంలో ఉంటారు. కలియుగంలో అందరూ పతితులున్నారు. అనేక మనోకామనలతో జగదాంబ వద్దకు వెళ్తారు. వారికేమీ తెలీదు. కాని తండ్రి అంటారు, ఎవరెవరు ఏ ఏ భావనతో పూజ చేస్తారో దాని అనుసారంగా నేను వారికి అల్పకాలిక క్షణభంగుర ఫలాన్ని ఇస్తాను. జడమూర్తులెప్పుడూ ఆ ఫలాన్నివ్వలేవు. ఫలాన్నిచ్చేవాడిని, అల్పకాలిక సుఖాన్నిచ్చేవాడిని నేనే. మరియు అనంతమైన సుఖదాతను కూడా నేనే. నేను దుఃఖదాతను కాను. నేను దుఃఖహర్త, సుఖకర్తను. మీరు సుఖధామంలో స్వర్గవారసత్వాన్ని పొందేందుకు వచ్చారు. ఇందులో పథ్యం ఎంతో ఉంది. తండ్రి అర్థం చేయిస్తారు. ఆదిలో సుఖముంది. ఆ తర్వాత మధ్యలో భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు సుఖం పూర్తయి దుఃఖం మొదలవుతుంది. ఆ తర్వాత దేవీదేవతలు వామ మార్గంలో, వికారి మార్గంలో పడిపోతారు. అక్కడ్నుండే మళ్లీ భక్తి ప్రారంభమవుతుంది. కావున ఆదిలో సుఖముంటుంది. మధ్యలో దుఃఖం మొదలవుతుంది. అంతిమంలోనైతే అత్యంత దుఃఖం ఉంటుంది.
తండ్రి అంటారు, ఇప్పుడు సర్వులకు శాంతిదాతను సుఖదాతను నేనే. మిమ్మల్ని సుఖధామంలోకి తీసుకువెళ్లేందుకు తయారు చేస్తున్నాను. మిగిలిన వారంతా లెక్కాచారాలను సమాప్తం చేసుకుని శాంతిధామానికి వెళ్ళిపోతారు. శిక్షలైతే ఎన్నో అనుభవిస్తారు. ట్రిబ్యునల్ న్యాయసభ కూర్చుంటుంది. బాబా అర్థం చేయించారు, కాశీలో కూడా బలి అయ్యేవారు. కత్తుల బావిలో దూకి బలి అయ్యే ఆచారం ఉండేది కదా. ఇప్పుడు కాశీలో శివుని మందిరం ఉంది. అక్కడ భక్తి మార్గంలో శివబాబా స్మృతిలో ఉంటారు. ఇక ఇప్పుడు మేం మీ వద్దకు వచ్చేస్తాము అని అంటారు. ఎంతో ఏడుస్తూ ఏడుస్తూ శివునిపై బలిహారం అవుతారు. అప్పుడు అల్పకాలిక క్షణభంగురమైన కొద్దిపాటి సుఖం లభిస్తుంది. ఇక్కడ మీరు బలిహారం అవుతారు అనగా 21 జన్మల వారసత్వాన్ని పొందేందుకు జీవిస్తూనే శివబాబాకు చెందినవారుగా అవుతారు. ఆత్మహత్య యొక్క విషయమేమీ కాదు. జీవిస్తూనే బాబా నేను మీ వాడిని. వారైతే శివునిపై బలిహారం అవుతారు, మరణిస్తారు, మేము శివబాబాకు చెందినవారిగా అయిపోతాము అని భావిస్తారు. కాని అలా అవ్వరు. ఇక్కడైతే జీవిస్తూనే తండ్రికి చెందినవారిగా అవుతారు, ఒడిలోకి వస్తారు. మరి తర్వాత తండ్రి మతంపై నడవాల్సి ఉంటుంది. అప్పుడే శ్రేష్టమైన దేవతలుగా అవ్వగలుగుతారు. ఇప్పుడు మీరలా అవుతున్నారు. కల్పకల్పము మీరీ పురుషార్థం చేస్తూ వచ్చారు. ఇది కొత్త విషయమేమీ కాదు. ప్రపంచం పాతబడుతుంది, మళ్లీ తప్పకుండా కొత్తది కావాలి కదా. భారత్ కొత్తగా సుఖధామంగా ఉండేది, ఇప్పుడు పాతగా దుఃఖధామంగా ఉంది. మనుషులు ఎంత రాతిబుద్ధి కలవారంటే సృష్టి ఒక్కటే ఉంటుంది, అది కేవలం కొత్తదిగా మరియు పాతదిగా అవుతుంది అన్నది అర్థం చేసుకోరు. మాయ బుద్ధికి తాళం వేసేసి పూర్తిగా తుచ్చబుద్ధి కలవారిగా చేసేసింది. అందుకే కర్తవ్యం గురించి తెలియకుండానే దేవతలను పూజిస్తూ ఉంటారు. దీనిని అంధవిశ్వాసమని అంటారు. దేవీల పూజలకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తారు. వారిని పూజించి, తినిపించి, తాగించి ఆ తర్వాత సముద్రంలో ముంచేస్తారు. మరి ఇది బొమ్మల పూజ అయినట్లే కదా. దీనివలన లాభమేముంది? ఎంత వైభవోపేతంగా జరుపుతారు, ఖర్చు చేస్తారు. వారం తర్వాత శ్మశానంలో పూడ్చివేసినట్లుగా ఇక్కడ సాగరంలో ముంచేస్తారు. భగవాను వాచ, ఇది ఆసురీ సంప్రదాయం యొక్క రాజ్యం. నేను మిమ్మల్ని దైవీ సాంప్రదాయం వారిగా తయారు చేస్తాను. ఎవరికైనా నిశ్చయం ఏర్పడడం చాలా కష్టం. ఎందుకంటే బాబాకు సాకార రూపం ఉండదు. ఆగాఖాన్ సాకారంలో ఉన్నప్పుడు వారికి ఎంతమంది అనుచరులుండేవారు. వారిని బంగారం వజ్రాలతో తూకం వేసేవారు. ఇంతటి మహిమ ఏ రాజుకు ఉండదు. కావున తండ్రి అర్థం చేయిస్తారు, దీనిని అంధశ్రద్ధ అనంటారు. ఎందుకంటే స్థిరమైన సుఖమైతే ఏమీ లేదు కదా. చాలా అశుద్ధంగా కూడా ఉంటారు. గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా పెద్ద పెద్ద పాపాలు జరుగుతాయి. తండ్రి అంటారు, నేను పేదల పెన్నిధిని. పేదవారి ద్వారా అన్ని పాపాలు జరగవు. ఈ సమయంలో అందరూ పాపాత్ములుగా ఉన్నారు. ఇప్పుడు మీకు అనంతమైన తండ్రి లభించారు. అయినా కాని మీరు వారిని గడియ గడియ మర్చిపోతారు. అరే, మీరు ఆత్మ కదా. ఆత్మను కూడా ఎప్పుడూ ఎవరూ చూడలేదు. ఒక నక్షత్రం వలె బ్రుకుటి మధ్యలో ఉంటుందని భావిస్తారు. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో అప్పుడు శరీరం అంతమైపోతుంది. ఆత్మ నక్షత్రం వంటిది కావున తప్పకుండా ఆత్మలమైన మన తండ్రి కూడా మనలాగే ఉంటారు. కాని వారు సుఖసాగరుడు, శాంతిసాగరుడు. నిరాకారుడు వారసత్వాన్ని ఎలా ఇస్తారు? తప్పకుండా బ్రుకుటి మధ్యలోకి వచ్చి కూర్చుంటారు. ఆత్మ ఇప్పుడు జ్ఞానాన్ని ధారణ చేసి దుర్గతి నుండి సద్గతిలోకి వెళ్తుంది. ఇప్పుడు ఎవరు చేస్తే వారు పొందుతారు. తండ్రిని స్మృతి చేయకపోతే వారసత్వాన్ని కూడా పొందరు. ఎవరినైనా తమ సమానంగా వారసత్వాన్ని పొందేందుకు యోగ్యులుగా తయారు చేయకపోతే
వారు పైసకు విలువ చేసే పదవిని పొందుతారని భావిస్తారు. శ్రేష్టాచారులు మరియు భ్రష్టాచారులు అని ఎవరినంటారు? ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఒకప్పుడు భారత్లోని శ్రేష్టాచారి దేవతలు ఉండేవారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అని గానం చేస్తారు కూడా. కాని హెవెన్లీ గాడ్ ఫాదర్ ఎప్పుడొచ్చి సృష్టిని స్వర్గంగా తయారు చేస్తారు అనేది తెలీదు. మీకు తెలుసు, కాని పూర్తి పురుషార్థం చెయ్యరు. అది కూడా డ్రామానుసారంగానే జరుగుతుంది. ఎవరి భాగ్యంలో ఎంత ఉంటే అంత. బాబాను ఒకవేళ ఎవరైనా అడిగితే బాబా వెంటనే చెప్పగలుగుతారు, మీరు ఈ నడవడికతో ఉండగా శరీరం వదిలేస్తే ఈ పదవిని పొందుతారు అని. కాని అలా అడిగే ధైర్యాన్ని కూడా ఎవరూ ఉంచరు. ఎవరైతే మంచిగా పురుషార్థం చేస్తారో వారు మేము అందులకు చేతికరగా ఎంతవరకు అవుతున్నాము అనేది అర్థం చేసుకోగలరు. తండ్రి కూడా అర్థం చేసుకుంటారు, ఫలానా వారు మంచి పదవిని పొందుతారు, ఫలానా బిడ్డ ఏ సేవను చేయడం లేదు కావున అక్కడ కూడా దాసదాసీగా అవుతారు అని. ఇల్లు ఊడ్చేవారు, శ్రీకృష్ణుణ్ణి పాలన చేసేవారు, మహారాణిని అలంకరించే దాసదాసీలు కూడా ఉంటారు కదా. వారు పావనమైన రాజులు, వీరు పతిత రాజులు. కావున పతిత రాజులు పావనమైన రాజుల మందిరాలను తయారు చేసి వారిని పూజిస్తారు. కాని ఏం తెలీదు. బిర్లా మందిర్ ఎంత పెద్దది, లక్ష్మీనారాయణ మందిరాలను ఎన్ని తయారు చేస్తారు. కాని లక్ష్మీనారాయణలెవరు అన్నది తెలీదు. మరి వారికి ఎంత లాభం కలుగుతుంది? అల్పకాలిక సుఖం. జగదాంబ వద్దకు వెళ్తారు, కాని జగదాంబయే లక్ష్మిగా అవుతారని తెలుసా? ఈ సమయంలో జగదాంబ ద్వారా విశ్వంలోని మీ మనోకామనలన్నీ పూర్తవుతున్నాయి. విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నారు. జగదాంబ మిమ్మల్ని చదివిస్తున్నారు. ఆమె మళ్లీ లక్ష్మిగా అవుతారు. ఆమె నుండే ప్రతి సంవత్సరం మళ్లీ యాచిస్తూ ఉంటారు. ఎంత తేడా ఉంది! లక్ష్మి నుండి ప్రతి సంవత్సరము ధనాన్ని యాచిస్తూ ఉంటారు. లక్ష్మిని ఎప్పుడూ మాకు కొడుకు కావాలి లేక అనారోగ్యాన్ని దూరం చేయండి అని అడగరు. అలా అన్నారు. లక్ష్మి నుండి కేవలం ధనాన్నే యాచిస్తారు. పేరే లక్ష్మీ పూజ. జగదాంబ నుండైతే ఎన్నో యాచిస్తారు. ఆమె అన్ని కోరికలను పూర్తి చేసేవారు. ఇప్పుడు మీకు జగదాంబ ద్వారా స్వర్గరాజ్యాధికారం లభిస్తుంది. లక్ష్మి నుండి ప్రతి సంవత్సరం ఎంతో కొంత ధనం యొక్క ఫలం లభిస్తుంది. కావుననే ప్రతి సంవత్సరము పూజిస్తారు. ఆమె ధనమిస్తారని భావిస్తారు. ధనంతో పాపాలు చేస్తూ ఉంటారు. ధనాన్ని ప్రాప్తి చేసుకునేందుకు కూడా పాపాలు చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు అవినాశీ జ్ఞానరత్నాలు లభిస్తాయి. వీటి ద్వారా మీరు సుసంపన్నులుగా అవుతారు. జగదాంబ నుండి స్వర్గరాజ్యాధికారం లభిస్తుంది. అక్కడ పాపం ఉండదు. ఇవి ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కొందరైతే బాగా అర్థం చేసుకుంటారు, కొందరైతే అసలేమీ అర్థం చేసుకోరు. ఎందుకంటే వారి భాగ్యంలో లేదు. శ్రీమతంపై నడవకపోతే శ్రేష్టంగా అవుతారా? మళ్లీ పదవి భ్రష్టమైపోతుంది. మొత్తం రాజధాని అంతా స్థాపనవుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. గాడ్ ఫాదర్ దైవీ రాజ్య స్థాపనను చేస్తున్నారు. తర్వాత భారత్ స్వర్గంగా అవుతుంది. దీనిని కళ్యాణకారి యుగమని అంటారు. ఇది ఎక్కువలో ఎక్కువ 100 సంవత్సరాల యుగం. మిగిలిన యుగాలన్నీ 1250 సంవత్సరాలుంటాయి. అజ్మీర్లో వైకుంఠం యొక్క మోడల్ ఉంది. అక్కడ స్వర్గం ఎలా ఉంటుందో చూపిస్తారు. స్వర్గమైతే తప్పకుండా ఇక్కడే ఉంటుంది కదా. ఏ కాస్త విన్నా స్వర్గంలోకి వస్తారు. కాని చదువుకోకపోతే ఆటవిక్కుల వలె ఉంటారు. ప్రజలు కూడా నంబర్వారుగా ఉంటారు కదా. కాని అక్కడ పేదవారికి, షావుకార్లకు అందరికీ సుఖం ఉంటుంది. ఇక్కడైతే దుఃఖమే దుఃఖం ఉంది. భారత్ సత్యుగంలో సుఖధామంగా ఉండేది, కలియుగంలో దుఃఖధామంగా ఉంది. ఈ ప్రపంచ చరిత్ర భౌగోళికం రిపీట్ అవ్వనున్నది. భగవంతుడు ఒక్కరే.
ప్రపంచం కూడా ఒక్కటే. కొత్త ప్రపంచంలో మొదట భారత్ ఉంటుంది. ఇప్పుడు భారత్ పాతబడిపోయింది, ఇదే మళ్లీ కొత్తగా తయారవ్వనున్నది. ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళికం ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకెవరికీ ఈ విషయాల గురించి తెలియదు. అందరూ ఒకే విధంగా ఉండరు. పదవులైతే అక్కడ కూడా ఉంటాయి. అక్కడ సిపాయిలుండరు, ఎందుకంటే అక్కడ భయం ఉండదు. ఇక్కడ భయం ఉంటుంది, అందుకే సిపాయిలు మొదలైన వారిని పెట్టుకుంటారు. భారత్ను ముక్కలు ముక్కలుగా చేసేశారు. సత్యుగంలో విభజనలుండవు. లక్ష్మీనారాయణల రాజ్యం ఒక్కటే ఉంటుంది, ఏ పాపమూ ఉండదు. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు, నా మతంపై నడుస్తూ నా నుండి సదా సుఖవారసత్వాన్ని తీసుకోండి. సద్గతి మార్గాన్ని ఒక్క తండ్రే చూపిస్తారు. ఇది శివశక్తి సైన్యం. ఈ సైన్యం భారత్ను స్వర్గంగా తయారు చేస్తుంది. ఈ తనువు, మనసు, ధనం అన్నింటినీ ఈ సేవలో వినియోగిస్తారు. ఆ బాపూజీ క్రిస్టియన్లను పారద్రోలారు. అది కూడా డ్రామాలో ఉంది. కాని దానివలన సుఖమేమీ లభించలేదు. ఇది లభిస్తుంది, ఇది జరుగుతుంది అని అంటారు. లభించేది కేవలం తండ్రి నుండే. మిగిలినదంతా అంతమైపోతుంది. జనాభా నియంత్రణ చేయండి అని అంటారు. దాని కొరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. కాని ఏం జరగదు. ఇప్పుడు కాస్త యుద్ధం ప్రారంభమైందంటే కరువు వస్తుంది, పరస్పరం కొట్లాటలు జరుగుతాయి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, జీవిస్తూనే తండ్రిపై బలిహారం అవ్వాలి, అనగా తండ్రికి చెందినవారుగా అయి తండ్రి శ్రీమతంపైనే నడవాలి. మీ సమానంగా తయారు చేసే సేవను చేయాలి. రెండవ పాయింట్, అవినాశీ జ్ఞానరత్నాలను దానం చేసి జగదాంబ సమానంగా సర్వుల మనోకామనలను పూర్తి చేసేవారిగా అవ్వాలి. వరదానము, సేవలలో సదా సహయోగిగా అయ్యి సహజయోగపు వరదానాన్ని ప్రాప్తి చేసుకునే విశేషతా సంపన్న భవ. బ్రాహ్మణ జీవితం విశేషతా సంపన్నమైన జీవితం. బ్రాహ్మణులుగా అవ్వటమనగా సహజయోగి భవ అన్న వరదానాన్ని ప్రాప్తి చేసుకోవటం. ఇదే అన్నింటికన్నా మొదటి జన్మ వరదానము. ఈ వరదానాన్ని బుద్ధిలో సదా గుర్తుంచుకోవడం అంటే ఇదే వరదానాన్ని జీవితంలోకి తీసుకురావటం. వరదానాన్ని స్థిరంగా ఉంచుకునేందుకు సహజ విధి సర్వాత్మల కొరకు వరదానాన్ని సేవలో వినియోగించటం. సేవలో సహయోగిగా అవ్వటమే సహజయోగిగా అవ్వటం. కావున ఈ వరదానాన్ని స్మృతిలో ఉంచుకుని విశేషతా సంపన్నులుగా అవ్వండి. స్లోగన్, మీ మస్తకమణి ద్వారా స్వస్వరూపాన్ని మరియు శ్రేష్ఠ గమ్యపు సాక్షాత్కారాన్ని చేయించటమే లైట్ హౌస్గా అవ్వటము. ఓం శాంతి.